బట్టి లేదా యెహోవాను బట్టి. అంటే దేవుణ్ణి బట్టి ఈయన అతిశయిస్తున్నాడు. అంటే దేవుణ్ణి బట్టి అతిశయించడం అంటే ఏంటి అని మనం చూస్తే ఇర్మీయా గ్రంథంలో రాబడి ఉంటుంది. ఇర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో స్పష్టంగా రాబడింది ఎందుకు దేవుణ్ణి బట్టి చదవండి. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 23, 24 చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. అంటే అతిశయింపకూడని విషయాలు, ఐశ్వర్యం బట్టి కానీ బలాన్ని బట్టి కానీ. ఇప్పుడు అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి దాన్ని పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. అంటే దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవాను నేనే అని తెలుసుకొని నన్ను పరిశీలనగా గ్రహించి తెలుసుకున్నట్టు. అంటే దేవుడు ఎవరో అని గ్రహించాలి. ఎందుకంటే చాలామందికి ఏం లేదు, దేవుడు ఎవరు అంటే వాళ్ళకి చాలామంది ఇప్పుడు తెలియదు. అంటే ఎవరు దేవుడు, సృష్టి దేవుడు, లేకపోతే మనుషుల దేవుడు, లేకపోతే రాజకీయ నాయకులు దేవుడు, సినిమా యాక్టర్ దేవుడు అన్నట్టుగా ఉంది భూమి మీద ప్రజలకి. కానీ మనకు దేవుడు అంటే ఒకే దేవుడు ఉంటాడు, ఒక్కడే ఉంటాడు ఆయన. కాబట్టి ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుసుకుంటే చాలామంది ఎంతో కష్టపడుతున్నారు, సతమతం అవుతున్నారు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు ఏం లేదంటే ఇక్కడ మనము రాయబడింది ఏమంటున్నాడు ఇర్మీయా ప్రవక్త అన్నాడు అంటే ఇక్కడ దాబడింది యెహోవాను నేనే అని పరిశీలన. అంటే పరిశీలన చేయాలి. యేసు ప్రభు కూడా దేవుడో కాదో కదా కొంతమంది డౌట్ ఉంటుంది. అంటే అసలు నిజంగా యేసు ప్రభు దేవుడేనా లేదా కాదని ఏం చేయాలి, ఆయన్ని కూడా ఏం చేయాలి, మనం పరిశీలన చేయాలి. అంటే పరిశోధన, శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, పరిశోధన చేస్తారు. ఖగోళ శాస్త్రం అంటే ఆకాశంలో పరిశీలన చేస్తారు. భూగోళ శాస్త్రాలు భూమి మీద పరిశీలన చేస్తారు. మనం కూడా యేసు ప్రభుని గుడ్డిగా నమ్మకూడదు కదా. యేసు ప్రభు అంటే అసలు ఎవరో, ఎందుకంటే గుడ్డిగా నమ్మితే మళ్ళీ గుడ్డిగానే గుంటలో పడతారు. అంటే తెలుసుకొని నమ్మితే ఏం చేయంగా. అందుకే ఉన్నాడు రుచి చూసి ఎరిగితేని ఏమైనా అయినా ఉత్తముడని. అంటే ఇంకా రుచి చూస్తే మనం వదిలిపెట్టలేము. తెలుసుకుంటే ఎవరు ఎంతమంది చెప్పినా కానీ అంటే ఎందుకంటే 2 + 2 = 4 అంతేనా, 4.5 3.5 వస్తుందా? నో, ఆన్సర్ ఒకే ఆన్సర్ వస్తుంది. 2 + 2 ఏం చదువు చెప్పండి, నోరు 4 కాబట్టి 4. అంటే అట్లనే మనం సత్యం అనేది ఒకటే ఉంటుంది, ఆన్సర్ అనేది ఒకటే ఉంటుంది. 2 ఆన్సర్లు వస్తాయా? రావు, ఒకటే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మనము కూడా ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తుందంటే యెహోవాను నేనే అని పరిశీలన చేసి తెలుసుకోవాలి. పరిశీలన చేసి యేసు ప్రభు దేవుడా కాదా ఆయన్ని పరిశీలన చేయాలి. అందుకే కదా తెస్సలోని పత్రిక పౌలు గారు అన్నాడు, మీరు సమస్తం పరీక్షించి మేలైన దానిని సమస్తం పరీక్షించాలా. యేసు ప్రభువుగా పరీక్షించాలి మనం, తప్పులేదు. అంటే ఎట్లా నమ్మిన తర్వాత మనం పరీక్షించకూడదు, తెలుసుకున్న తర్వాత కాదు, తెలియక ముందు కదా మన దేవుడు కాదని తెలియక ముందు మనం పరీక్షించవచ్చు. ఇది తెలుసుకున్న తర్వాత మనం పరీక్షించాలని పని లేదు. కాబట్టి అంటే ఇక్కడ యెహోవా అని నేనైనా పరిశీలనగా తెలుసుకొని ఆయన యందు మనం గ్రహించి దేవుడిని ఇంకా స్పష్టంగా మనం తెలుసుకొని ఆయన నమ్మి ఆయనే దేవుడిని గ్రహించి అర్థం చేసుకున్నామని నమ్మాం అనుకోండి, అది మనకు అతిశయ కారణం. అది కీర్తనకారుడు అంటే దేవుణ్ణి తెలుసుకొని గ్రహించి మనం నమ్మటమే అతిశయం. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి పరిశీలన చేయలేకపోతున్నారు. పరిశీలన చేసిన వారు సరైన పరిశీలన చేయక, సరైన ఆన్సర్ కనుగొనలేక, వారు సత్యాన్ని కనుగొనలేక ఎన్నో పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అందుకైతే మనమైతే దేవుని గ్రహించి పరిశీలన తెలుసుకుంటే వల్ల రాజుని దావీదు కానీ ప్రవక్తని ఇర్మీయా అంటున్నారు, అలాగే మనము యెహోవాను బట్టి మనము అతిశయం. ఈ అతిశయం బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కీర్తన 5వ 7వ విషయంలో నీ కృపాతిశయము అంటాడు. ఈ అతిశయం అంటే ఒకటేమో యెహోవాను బట్టి అతిశయము, రెండోది కృపాతిశయం, కృపా ప్లస్ అతిశయం అంటే కృపాతిశయం. మూడోది చూస్తే 20వ కీర్తన 6వ విషయంలో కరుణాతిశయము అంటే దేవుడి దగ్గర ఏముందని చెప్పండి, కృప ఉంది మరియు కరుణ ఉంది, అది కరుణాతిశయం, కరుణాతిశయం. ఆ తర్వాత మనం చూస్తే బైబిల్ గ్రంథంలో పరమగీత 2వ అంటే నీ ప్రేమాతిశయం చేత. ఏ అతిశయం అంటే మూడోది ప్రేమాతిశయం, ప్రేమ అతిశయం. ఒకటేమో యెహోవాను బట్టి అతిశయం, రెండోది కృపాతిశయం, మూడోది కరుణాతిశయం, నాలుగోది ప్రేమాతిశయం. కీర్తన 63వ ఉంటుంది నీ బలాతిశయము అంటే దేవుని యొక్క బలాతిశయము. నిర్గమ 15:7లో మహిమాతిశయము అంటే ఇవన్నిటిని బట్టి కూడా ఎంత అతిశయం ఉంది, ఏం అతిశయం ఉంది, యెహోవాను బట్టి తెలుసుకోవడం అతిశయం,
కృపాతిశయము, కరుణాతిశయము, ప్రేమాతిశయము, బలమైన అతిశయము, మహిమ అతిశయం, ఇవన్నీ కూడా దేవుల్లో క్రీస్తులో ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే వీటన్నిటిని బట్టి కూడా మన విషయాల్లో మనకి ఇలా చూపుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే యెహోవాను బట్టి మనము అతిశయం. ఇప్పుడు మనం రెండో సంగతి మనం చూస్తాం, 34వ కీర్తన మనం చూస్తాం. చూడండి 34వ కీర్తనలో చదవండి, 34వ అధ్యాయం 2వ లైన్. దీనులు దానిని విని దీనులు ఏం చేస్తారంటే విని ఏం చేస్తారంట, సంతోషిస్తారు. ఇప్పుడు దీనులు ఉన్నారు కదా, దేని విని? యెహోవాను బట్టి అతిశయించదురు. దావీదు యెహోవాను బట్టి అతిశయిస్తున్నాడు. యెహోవాను బట్టి అతిశయిస్తుంటే ఇప్పుడు ఏమైంది? దీనులు దీన్ని విన్నారంట. ఏమన్నారు? దావీదు యెహోవాను బట్టి అతిశయించటము. దీనులు అంటే వారు బలహీనలుగా ఉన్నవారు, లేదా ఆత్మీయంగా దీనులు అంటే అది ఏమీ లేని కొరతలుగా ఉంటారు. అంటే ఎంతో కొరత, అయ్యో నేను దీన దరిద్రుని అంటాడు దేవుని దగ్గర. అంటే కదా దేవుడు సకల ఐశ్వర్యుడు, దావీదు ఏమన్నాడు? నేను దీన దరిద్రుడు. అంతే, దేవుని దగ్గర మనం దీన దరిద్రులమే కదా. అంటే ఆయన రాజు అయినప్పుడు కూడా దేవుని దగ్గర మనం పోల్చుకోవడం లేదు. కాబట్టి దేవుని ఐశ్వర్యంతో చూస్తే దావీదు రాజు కూడా దీన దరిద్రుడే కదా. మనం కూడా దీన దరిద్రులు, అంటే దేవుని ఐశ్వర్యం ముందు ఆయన మహిమ ఎదుట. అయితే ఇక్కడ రెండవది దీన దరిద్రులనే ఎంతోమంది ఆధ్యాత్మికంగా దీనత్వములో లేదా పూర్ పీపుల్గా మనం బలహీనులుగా తక్కువ వారుగా ఉంటుంది సరే, వారు సైతం కూడా విని ఏం చేస్తారంట, సంతోషిస్తారు. ఇప్పుడు చూడండి, యెహోవా కృపాతిశయం బట్టి యెహోవాను బట్టి అతిశయిస్తున్న ఆ పరిస్థితిని విని దీనులకు సంతోషం కలిగితే, విన్న వాళ్ళకి సంతోషం కలిగితే, అనుభవించిన వారికి ఎట్లా ఉంటుంది? ఇంకా అధికమైన. అందుకే దావీదు అంటాడు, వారి ద్రాక్షారసములు విస్తరించిన వాటి కంటే అధికమైన సంతోషము. అందుకే నా హృదయము, నా గిన్నె నిండి పొర్లుచున్న. అంటే హృదయమును సంతోషముతో దేవుడు ఏం చేస్తాడంట, ఆయన నింపినాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు జీవితంలో ఏంటంటే దీనులకే కాదు, దావీదు కూడా ఆయన జీవితంలో ఏంటంటే సంతోషించే అనుభవంలోనికి. ఒకటేమో యెహోవాను బట్టి అతిశయం, రెండవది సంతోషం. మూడో మాట చూస్తే 4వ వచనం చదవండి, 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకేమిస్తాడంటే ఉత్తరం ఇస్తాడు. ఇప్పుడు మనం ఎందుకు దేవుని బట్టి అతిశయిస్తున్నాడు, ఎందుకు దేవుని బట్టి ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, అడుగుగా, లేదా నాకు తెలియని వాటి గురించి నేను అడగటమే విచారణ కేంద్రం కదా. ఎంక్వైరీ కేంద్రం అన్నది అంటే విచారణ కేంద్రాలు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో కనబడతాయి విచారణ కేంద్రాలు, స్పష్టంగా ఉండదు కదా. బైబిల్లో ఆ పదం బైబిల్లో ముందే రాయబడింది. అంటే విచారణ కేంద్రాలు మనకు రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో వస్తే బైబిల్లో ఎప్పుడో రాయబడింది. అంటే విచారణ, యెహోవా యొద్ద విచారణ చేయటం. బైబిల్లో దావీదు జీవితంలో ఈ పదం చాలా సందర్భాలు ఉంటాయి, సమూయేలు గ్రంథంలో, కీర్తనలు, ఆయా సందర్భాల్లో. అంటే దేవుని దగ్గర విచారణ చేస్తే రాజైన దావీదు ఆయన కలిగిన భయములన్నిటిలోంచి 3 ఉత్తరం ఇచ్చినంట. యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినాడు. అంటే దీనికి దేవుడు జవాబు ఇవ్వడం చూపిస్తా ఉంది, దేవుడు సమాధానం ఇవ్వడం చూపిస్తా ఉంది. 4వది మనం చూస్తే అదే సెకండ్ లైను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. 4వదిగా చూస్తే నాకు కలిగిన భయం. ఎవరికంటే భయాలు ఇవి? దావీదు ఎవరు? ఇశ్రాయేలు దేశ రాజుకు భయాలు ఉన్నాయి. అంటే శత్రు భయం కావచ్చు, యుద్ధ భయం కావచ్చు, మరణకరమైన భయం కావచ్చు కదా. ఆయన జీవితంలో ఎన్నో పరిస్థితులు, కుటుంబం కూడా భయమే. ఎందుకంటే అబ్షాలోము ఒకలాగా పాడైపోయాడు, తామారు కుమార్తె చెడిపోయింది, అమ్నోను వ్యభిచారి అయిపోయాడు. కుటుంబంలో చూస్తే భయం, పక్కన సైనికులు ఎప్పుడు ఫిలిష్తీయులు అమ్మాలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు, యెబూసీయులు భయంకరమైన వారు. అటు చూస్తే భయం, చుట్టూ శత్రువుల చేత భయం, తనతో ఉన్న వారి చేత భయం, తన స్నేహితుల చేత భయం. అంటే దావీదు బైబిల్లో చూస్తే భయం అనేది కొన్ని వేల రకాల భయాలు ఉన్నాయి కదా. చదువుకున్న వారికి ఏంటి, ఎగ్జామ్స్ అంటే భయం కదా. చదువుకునే ఎగ్జామ్స్ అంటే భయం వచ్చేసి ఏం చేస్తారు కొంతమంది చదువుకునే వాళ్ళు, ఆ భయం ఎక్కువైపోయి ఏమవుతారు, టెన్షన్ పడుతూ ఉంటారు. భయం ఎక్కువైపోయి రకరకాల పరిస్థితులు బలహీనకు గురవుతూ ఉంటారు. భయం ఎక్కువైపోయింది, టెన్షన్లు ఎక్కువైపోతారు. అంటే రకరకాల భయాలు ఉన్నాయి, ఎన్నో రకాల భయాలు. వాటిలో మనం వ్యాధి అంటే భయం, కరువు అంటే భయం, కుటుంబం అంటే భయం, భవిష్యత్తు అంటే భయం, అయ్యి అంటే భయం, లేదా సర్పం అంటే భయం, పాము అంటే భయం, రకరకాల తెగుళ్ళు అంటే భయం, కరోనా అంటే భయము, యుద్ధాలంటే భయము, చీకటి అంటే భయము, మనం వస్తే భవిష్యత్తు అంటే భయము. ఇలా ఎన్ని రకాల కొన్ని వేల భయాలు ఉన్నాయి బైబిల్లో.
అంటే ఇప్పుడు అందుకన్నాడు దావీదు బహువచనం వాడాడు ఆ పదం, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, భయము అని కాదు, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేసినట్ట, తప్పించున్నాడు. అందుకే నాలుగోదిగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాడు. దేవుణ్ణి ఎందుకంటే దేవా ఎన్ని భయాలు గుండా వెళ్ళాడు దావీదు. ఆయన పుట్టిన బాల్యం గురించి భయమే. 17వ సంవత్సరంలో, అంటే అంతకుముందే ఆల్రెడీ ఇంకా చిన్న వయసులోనే, ఆయన పెద్ద చదువుకున్నట్లేదు దావీదు, చిన్న వయసులోనే గొర్రెలకు వెళ్ళాడు. 17వ సంవత్సరంలోనే ఆల్రెడీ 17 సంవత్సరానికి ముందే దేన్ని చంపాడు, రెండింటిని చెప్పాడు సండే స్కూల్ పిల్లలు, సింహాన్ని ఎలుగుబడిని. అది 17 సంవత్సరాల ముందు చంపాడు. 16, 14 అసమారుగా 17 సంవత్సరాలకు వచ్చేసరికి ఎవరి ముందుకు వచ్చాడు, ఇప్పుడు గొల్లియాతుకు వచ్చాడు. ఆయన ఎప్పుడు చదువుకున్నాడు? 10వ చదవాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? కనీసం 16 సంవత్సరాలు. ఆయన 14-15 సంవత్సరాల్లోనే గొర్రెలు, చిన్న వయసులోనే గొర్రెలు పెట్టాడు. అన్నలనేమో సైన్యంలో పంపించాడు. కడసారి వాడు 8వ కదా, కడసారి వాడిని తీసిపోయి గొర్రెల గారు వాళ్ళందరూ మీ అన్నోళ్ళు అక్కడ ఎక్కడున్నారు, సౌలు సైన్యంలో జాబ్ చేస్తున్నారు వాళ్ళు. సైన్యం అదేనా, అది ఉద్యోగం. ఇప్పుడు ఏదైనా మిలిటరీ ఎట్లా, అదొక మిలిటరీ ఉద్యోగం. అయితే చూడండి, పెద్ద చదువుకోలేదు దావీదు. ఆయన గొర్రెలు కాసేవాడు, గొర్రెల దొడ్లో ఉన్నాడు. కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళకంటే ఎక్కువగా కీర్తనలు రాయగలిగాడు. అద్భుతం చేశారా? చదువుకున్న వాళ్ళకంటే చదువుకొని కొద్దిగా సామాన్యంగా ఏదో కొద్దిగా చదువుకుని ఉంటాడు, దేవుడు కృపించాడు. బైబిల్లో ఎక్కువ కీర్తనలతో రాసిన దావీదే. అర్థమైందా? అంటే చూడండి, ఆ భయములన్నింటిలోంచి ఎన్ని పరిస్థితులు దావీదు అనుభవం చూస్తే, అటన్నింటిలోంచి ఆయన నన్ను ఏం చేసినంటే తప్పించున్నాడు లేదా విడిపించున్నాడు. కాబట్టి ఇది 5వ మాట చూద్దాం. 34వ కీర్తన చూడండి, 34వ కీర్తన 5వ వచనం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. అంటే వారు ఆయన తట్టు, అంటే దేవుని తట్టు చూశారు కదండి. దావీదు చూశాడు, దావీదు అందుకే అన్నాడు, కొండల తట్టు చూసినాను కదా, రాజుల తట్టు, పర్వతాల తట్టు చూసినా, ఎక్కడ చూసినా కానీ నాకు ఏం కలగలేదు, సహాయం కలగలేదు. కొండల తట్టు చూస్తున్నాను, పర్వతాల తట్టు చూస్తున్నాను, ఇటు చూసినా సహాయం కలగలేదు. కానీ చివరికి ఏమంటాడు, భూమి ఆకాశం కలుగు చేసిన యెహోవా వలన నాకు సహాయం కలిగను. అంటే దావీదు జీవితంలో యెహోవా వల్లే కలిగిన. అందుకంటాడు 118వ కీర్తన కదా, రాజులు నమ్ముకుంటే కంటే మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయం. అంటే ఇక్కడ దావీదు జీవితంలో 5వదిగా వెలుగు అనేది సహాయానికి సాదృశ్యం. కనుక ఇంకా ముఖము లజ్జింపకపోవడం. లజ్జ అంటే అర్థం ఏంటి? సిగ్గు లజ్జ అంటారు కదా. సిగ్గు అవమానం, సిగ్గుపడ్డం, అంతే సిగ్గు కలుగుతున్నాను. అంటే పాపం చేసినప్పుడు పాపాత్మ వస్తే పట్టబడింది, అప్పుడు ఆమెకి ఏం కలిగింది? సిగ్గుతో తలదించుకునింది. ఎందుకంటే ఆల్రెడీ పట్టబడింది, ఇంకా ఆమె ఏమంటానికి వీల్లేదు. ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది, అందరూ చూశారు, పట్టుకున్నారు. కాబట్టి పాపం బట్టి తలదించుకుంది, సిగ్గు అవమానం కలిగింది. అంటే దావీదు జీవితంలో కూడా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అయ్యో నా తల ఎత్తలేకపోతున్నాను, అయితే సిగ్గు కలిగింది. కానీ దావీదు ఏం చేసినంటే మరలా దేవుని తట్టు చూడగానే ప్రభు వెలుగులో సహాయం కలిగినప్పుడు మళ్ళీ అంటాడు ఆయన నా తలను పైకెత్తాడు. పాపం చేసినప్పుడు లేదా తప్పినప్పుడు సిగ్గుతో తలదించుకున్నాడు. దేవుడు మరలా దావీదుని తలను పైకెత్తిన, అంటే సంతోష కారణంగా లేదా ఘనతకు కారణం, ప్రఖ్యాతికి కారణం. తలదించుకోవడము సిగ్గుకు, లజ్జకు, అవమానానికి కారణం. కానీ ఇప్పుడు ఘనతకు, ఎంత సంతోషానికి తల ఎత్తుకొని ధైర్యంగా అన్నట్లుగా. కాబట్టి ఇక్కడ చూస్తే 5వది ఏంటంటే వెలుగు కలిగిన, ఇంక సిగ్గుపడరు. అందుకే ఏ వెలుగు గ్రంథంలో ఉంటుంది, ఇంకా నా ప్రజలు అన్నిటికీ సిగ్గుపరచబడరు. అంటే అంతకుముందు ఏమయ్యారు? సిగ్గుపరచబడరు. ఏ వెలుగు 1వ అధ్యాయం సిగ్గుపరచబడరు. అక్కడ వచ్చిన భయంకరమైన కరువు, విపరీతమైన భయంకరం, బైబిల్ అంతట్లో ఎక్కువైన కరువు అక్కడే మనకు కనపడద్ది ఏ వెలుగు గ్రంథంలో. 2వ అధ్యాయానికి వచ్చేసరికల్లా అద్భుతంగా దేవుడు కార్యం చేసినప్పుడు దేవుని సహాయం చేత ఇంకా నా ప్రజలన్నిటికీ సిగ్గుపరచబడరు అని దేవుడు ఒక అభయము వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి దాని జీవితంలో వెలుగు కలిగి సంతోషం లేదా ఆ వెలుగులో సహాయం పొందుకొని సిగ్గుపరచబడకుండా 5వది. 6వది చూద్దాం. చూడండి 5వది 6వ వచనం చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది 6వది. అంటే ఇప్పుడు యెహోవాకు మొరపెట్టాడు, దీనుడు మొరపెట్టినాడంట. అంటే చూడండి ఎంత దీనుడుగా, అంటే ఎంతగా మొరపెట్టినాడంటే ఆయన జీవితం ఎంత దీనత్వంలోకి వెళ్ళిపోయిందంటే, మిన్నల్లిని ఒకడు కౌజు పెట్టిన తరిమినట్లుగా నీవెందుకు నన్ను సౌలుతో అంటాడు. అయ్యా నేను ఒక కౌజు పెట్టలాంటి నేను సౌలుతో అంటాడు.
మనం అనుకుంటామా? నేను కౌజు పెట్టిని, నేను మిన్నల్ని అని మన శత్రువుల ముందు అనుకోవాలి అంతమా? మనుషుల ముందు దావీదు అన్నాడు. అదే దీని అర్థం అంటే, అయ్యా నేను కౌజు పెట్టలాంటి సౌలు రాజా, నేను కౌజు పెట్ట అంటే కౌజు పెట్టలో కూడా పెట్టలో ఉన్నాయి, చిన్నది అది కౌజు పెట్ట, అది బలమైనది కాదు. మిన్నల్లి అంటే ఇంకా లాస్ట్, అది మిన్నల్లి తొందర కనబడదు. మిన్నల్లి ఎక్కడ ఉంటాయి? అప్పుడైతే పూర్వకాలంలో నులక మంచాలు ఉంటాయి కదా, మంచాలకు ఉంటాయి మిన్నల్లు పడతాయి, సన్నగా ఉంటాయి. కొన్ని పశువులకి పడతా ఉంటాయి, అంటే దూడలకి కొన్ని గేదెలు మిన్నలు సన్నగా ఉంటాయి, అంటే మనకు పేలు లాగా ఉంటాయి, కొంచెం పేలు మీద కొంచెం అట్లా. అంటే దాంతో పోల్చుకున్నాడు, మిన్నల్లితో పోల్చుకున్నాడు. ఒక రాజు ఉండి నేను ఒక మిన్నల్ లాంటి వాడిని ప్రభా కదా. చూడండి, ఈ వీరుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను. ప్రభువు రక్షించినాడంట. ఏట్లోంచి రక్షించాడు? ఇక్కడ శ్రమలన్నిటిలోంచి రక్షించినాడు. అంతేకాదు దూతను పంపించి ఏం చేశాడంట? ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. ఆ రోజుగా చూస్తే దేవుడే రక్షించినాడు. ప్రభువు ఆయన రక్షకుడుగా ఉండి శ్రమలు కావచ్చు, అనేక పరిస్థితులు కావచ్చు, ఉపద్రవములో నుండి నన్ను రక్షించిన యెహోవా. దావీదు అంటాడు, ఉపద్రవాల నుంచి రక్షించినాడు, శ్రమల్లోంచి రక్షించినాడు, శత్రువులను రక్షించాడు, ఇంకా అనేక పరిస్థితుల నుంచి దేవుడు దావీదుని రక్షిస్తూ వచ్చినాడు. ఇది చివరి మాడుస్తూ మనం ఆరోగ్యం చివరిగా చూడండి, అక్కడ చదవండి 8వ వచనం, అందరం చదువుదాం. 34వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించున్నాడు దండ్రి. ఇప్పుడు దావీదు ఏమయ్యాడంటే దేవుణ్ణి రుచి చూడగలిగాడని మనం చెప్పుకున్నాం. దేవుణ్ణి రుచి చూసి, అంటే దేవుడు అంటే ఎలా ఉంటాడు, ఆయన నిజంగా దేవుడా కాదా, దేవుడికి ఉండే గుణలక్షణాలు ఏంటి అని దేవుని పరిశీలనగా తెలుసుకుంటే అందే నేను అతిశయించవలసిన వారు అతిశయించారు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నట్టు. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నాడు, యెహోవా రుచి చూసినాడు. రుచి చూసి ఏమనుకున్నాడు? యెహోవా ఎలాంటి దేవుడు అంటే ఆయన ఉత్తముడు, అందుకే ఉత్తముడని తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించున్నాడు. అందుకే రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడనియో, రక్షకునా చివరిగా మనం ఏడో చూస్తే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. రుచి చూడటమే కాకుండా ఆయన గొప్పతనము, మంచితనము కదా. యెహోవా దయాళుడని కదా, మీరు రుచి చూచిన ఎడల యెహోవా దయాళుడు, ఆయన ఉత్తముడు, శ్రేష్ఠుడు, ఇంకా ఆయన లాంటి పరిస్థితి ఇంక లేదు, ఆయనే శ్రేష్టమైన వాడని, ఆయన ఉత్తముడని రాజైన దావీదు దేవుని ఆత్మ సహాయంతో సెలవిస్తున్నాడు. అలాంటి ఉత్తముడైన శ్రేష్ఠుడైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ని ఆశ్రయించి ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన ధన్యుడైపోయినాడు. బ్లెస్సెడ్ పర్సన్. ఎంత ధన్యుడండి అంటే దావీదు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అంటే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. 32వ కీర్తనలో ఏముంది? యెహోవా తమకు, మరొక సందర్భం, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నాడు ఉంది. 32వ కీర్తన, అతిక్రమము పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అంటే ఇవన్నీ కూడా పాపాలు క్షమించబడ్డ వారు ధన్యుడయ్యాడు. యెహోవాను దేవుడిగా కలిగి ఉండటం వల్ల ధన్యుడయ్యాడు. రుచి చూసిన వాడు ఆశ్రయించి ధన్యుడైనాడు. కాబట్టి ఇలాంటి పాప పరిహారం చేత, రక్షణ చేత, దేవుడిచ్చే పరసంబంధమైన ఈవుల చేత దావీదు ఇప్పుడు ఎంతో ధన్యుడైపోయినాడు. అందుకే 7 సంగతులు మనం. నెంబర్ 1, మొట్టమొదటి సంగతి ఏం చెప్పుకున్నాం? ఒకటి అతిశయించుట. దేవుణ్ణి బట్టి మనము అతిశయ కారణం, దావీదుకి ఎంత అతిశయ కారణంగా ఉందో అందుకే దేవుని ఆరాధిస్తున్నాం. రెండవది సంతోష కారణంగా చెప్పడం. దీనులు విని దావీదుకు కానీ దీనులు కూడా అది ఎంతో సంతోషకరం. మూడవది విచారణ, ఉత్తరం ఇచ్చిన వాడికి జవాబిచ్చాడు ఆయన పరిస్థితుల్లో. నాలుగోది భయములన్నిటిలోనే తప్పించినాడు. ఐదవది వెలుగు కలుగు చేసి లజ్జింపకపోని, సిగ్గు కలుగు లేకుండా ఘనత కలుగు చేసినాడు. ఆరోది మొరపెట్టగా
శ్రమలన్నింటి నుంచి రక్షించినాడు. ఎన్నో పరిస్థితుల నుంచి ప్రభు దావీదుని రక్షించినాడు. 7వది యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకోగలిగి ఆయన ఆశ్రయించి దండాను. కాబట్టి 7 సంగతులు బట్టి అందుకే మాట అందరం కలిసి చదువుకున్నాం. చదవండి 34వ కీర్తన మొదటి 3 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. చదవండి 34వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి అతిశయించున్నాను, దీన్ని దానిని సంతోషించరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. అంటే ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నతిస్తాను, నిత్యం ఆయన కీర్తి నా నోటు. అంటే నాకు నోట కీర్తి ఉండదు అర్థమంటే నా నోటితో ఆయన కీర్తిస్తుంటాను, నిత్యము కీర్తిస్తాను, హృదయమార నోరార కీర్తిస్తాను. ఆయన అతిశయించి సంతోషంతో రండి నాతో కూడా కూడి యెహోవాను ఏం చేయాలి? ఇప్పుడు మీరు నేను గణపరుస్తాను, నేనే కాదు మీరు కూడా కూడి గణపరుస్తాను. అలాగ అందరు కూడి ఏకముగా ఆయన నామమును గొప్ప చేస్తాను. ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధించి దావీదు స్తుతించి మహిమపరిచిన వాడుగా ఉన్నాడు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచుకే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆతను స్తుతించుట ఆరాధన ఆతను స్తుతించుట ప్రభు మనము ఆరాధించమని పరిస్థితి. దావీదు జీవితంలో ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నిధించిన వాడుగా దేవుణ్ణి ఆరాధించిన వాడుగా. ఆ రీతిగా ఈ కీర్తన మనం చూసినప్పుడు ఆయన కార్యాలను బట్టి దావీదు ఎల్లప్పుడూ స్తుతించడం కీర్తించట. ఆ రీతిగా ప్రభుత్వం దేవా మా జీవితంలో ఇంకా దావీదు కంటే అధికంగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చడం ద్వారా కలువరిశిల్లో మన కొరకు బలైపోవడం ద్వారా ఆయన రక్తం చిందించి మరణం పొంది ప్రభు యేసుక్రీస్తు శిలువ ద్వారా, అందుకే మనకు ఇంకొంచెం ఎగస్ట్రా కొత్త నిబంధనలు ఏంటంటే అతిశయించేవాడు కొరింథీ పత్రికలో ప్రభువునందు. ఇంకో సందర్భంలో అయితే శిలువ యందు తప్ప నేను దేని యందును అంటే ప్రభువునికి ఇంకొంచెం ఎగస్ట్రాగా మనం పాత నిబంధన కంటే కొత్త నిబంధన కొన్ని యాడ్ అయినాయి. అవి ఏంటంటే యేసు ప్రభులో మనం ఇంకా అతిశయం, ఆయన శిలువ యందు మనకు అతిశయము. అలాగా మన పరిస్థితులన్నింటిలో కూడా ఆ ప్రభువు మనకు అతిశయ కారణంగా ఇలాంటి దేవుడిగా మనకున్నాడు కనుక దావీదు ఎలాగా పొందుకున్న కార్యాలు బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధించినాడు. ఎల్లప్పుడూ నేను ఆరాధిస్తాను, స్తుతించుతానని ప్రభువుని మనం కూడా మనకి యేసుక్రీస్తు వారి బలియాగాన్ని బట్టి ప్రభు ఆయన ప్రేమించి మనకు మనం ఆయన తెలుసుకునే భాగ్యము, ధన్యత, రక్షణ భాగ్యము, మనకు అనేక విషయాల్లో విచారణ చేసినప్పుడు సహాయం, వెలుగు, మన సిగ్గు అవమానం తొలగించి శ్రమల నుంచి రక్షించి ఉత్తముడిగా రుచి చూసి ఆయన్ని ఆశ్రయించి ధనులముగా మనం చేయబడిన అలాంటి కార్యాలు బట్టి ప్రభువుని ఆరాధించండి. ఇప్పుడు సండే స్కూల్ ఏమంటారు ఆరాధన చేసి వింటాం మనం ఆరాధించండి.